న్యూస్ మూసీ పునరుజ్జీవనం అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పుట్టినరోజు సందర్భంగా మూసీ ప్రాంతంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. సాక్షాత్తు సీఎం తమ ప్రాంతానికి వస్తుండటంతో మూసీ పునరుజ్జీవం దిశగా అడుగులు పడతాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూసీ నదిని శుద్ధి చేసి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. అనంతరం 11:30 యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1:30 రోడ్డు మార్గంలో సంగం వెళ్లి అక్కడి నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. మూసీ నది కుడి ఒడ్డున భీమిలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. అనంతరం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కానున్నారు. మూసీ పునరుజ్జీవనం అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మూసీ ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. సాక్షాత్తు సీఎం తమ ప్రాంతానికి వస్తుండటంతో మూసీ పునరుజ్జీవనం దిశగా అడుగులు పడతాయని ప్రజలు ఆశలు చిగురిస్తున్నారు. మూసీ నదిని శుద్ధి చేసి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు బయలుదేరతారు. 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనున్నారు. అనంతరం 11:30 యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1:30 రోడ్డు మార్గంలో సంగెం వెళ్లి అక్కడి నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఇప్పటికే చూసుకుంటే మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, మూసీ పునరుజ్జీవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో ఆయన పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం మనం సంగెం వద్ద ఉన్నాం. అంటే ఇదే సంగెం వద్ద ఆయన పాదయాత్ర శ్రీకారం చుట్టబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఈ యొక్క పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది చూస్తున్నాం కదా, ఈ యొక్క మట్టి రోడ్డు ఏదైతే ఉందో ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క మట్టి రోడ్డు నుంచే ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అంటే మొత్తం 2.5 కిలోమీటర్లు, అంటే సంగెం నుంచి భీమన్పల్లి వరకు కూడా మొత్తం 2.5 కిలోమీటర్ల మేర ఆయన ఈ మట్టి రోడ్డు గుండనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడకు రావడం జరిగింది. అతను అంటే సీఎం వస్తున్న ఆ సమయంలో ఇక్కడ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే సంగెం గ్రామం గత 40-50 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క మూసీ మురుగు నీతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వ్యవసాయానికి కూడా పనికిరానటువంటి భూములు ఉన్నాయి. చుట్టుపక్కల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూసారం అంతా కూడా తగ్గిపోయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పునర్జీవం చేస్తామని చెప్పేసి ఆయన ఎంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆయనకు అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ ఒలిగొండ మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా మరి కాసేపట్లో ఈ యొక్క పాదయాత్ర ప్లేస్కి రాబోతున్నారు. ఇక్కడ నుంచి రైతులతో కలిసి ఇదే విధంగా చుట్టుపక్కల గ్రామాల వాసులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఇదే మార్గం నుండి ఆయన ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఇదే మార్గం నుంచి ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. రైతులతో కలిసి ఎవరు కూడా నాయకులు తక్కువ మంది ఉంటారు. ఓన్లీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆయన అడుగులో అడిగేసి నడవబోతున్నారు. వారి సమస్యలను తెలుసుకోబోతున్నారు. ఇబ్బందులు ఆల్రెడీ గతం నుంచి కూడా అంటే 40-50 ఏళ్ల నుంచి కూడా మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. భూసారం అంతా తగ్గింది, మా భూములు ఉన్నా కూడా ఉపయోగం లేదు, పంటలకు కూడా ఉపయోగపడట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మూసి పునర్జీవం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సపోర్టుగా మేము ఉంటామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా అంటే సీఎం వస్తున్న సందర్భంగా ఇటు ఒలిగొండే కాదు భువనగిరి తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఆ యొక్క గ్రామ వాసులందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఈ యొక్క మూసి పునర్జీవం కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో ఏదైతే ఉందో ఈ మురుగునీరు అంతటిని కూడా మొత్తం శుద్ధి చేసి ఒక మంచి నీటిని ఈ మూసి గుండా ప్రవహించేందుకు ఒక ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఒక చొరవతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.